నమస్తే, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జవ్వాడ వస్తున్నానండి, మస్తు బిందాసుకున్నా. ఇక ఇవాళ ముచ్చట ఏందనంటే, యూట్యూబ్ లా షార్ట్ ఫిల్మ్ వేసుకుంటా ఈ బ్యూటీ ఆమె కెరియర్ ని స్టార్ట్ చేసింది అనమాట. ఇక ఆ షార్ట్ ఫిల్మ్ ఇప్పటికి కూడా ఎవర్ గ్రీన్ లెక్క మిగిలిపోయింది అనుకోండి. ఇక 9 ఏళ్ల తర్వాత ఇప్పుడు సక్సెస్ వచ్చింది అనమాట ఆ హీరోయిన్ కి. ఇక ఆమె తెలుగు అమ్మాయి కూడా. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అనుకుంటారా? అదేనండి, మన చాందిని చౌదరి. రీసెంట్ గా గామితోని మస్తు సక్సెస్ అందుకుంది కదా. ఇక ఈమె కెరియర్ ఎట్లా మొదలు పెట్టిందంటే, మధురం అనే షార్ట్ ఫిల్మ్ లో చేసి కుర్రకారుల గుండెల్ని పిండేసింది అనుకోండి. దాని తర్వాత కేటుగాడు అనే సినిమా 2015లో వేసింది అనమాట. ఇక ఆ సినిమా జరంతా ఆడలేదు అనుకోండి. ఇక దాని తర్వాత ఈమె చాలా సినిమాలలో కొన్ని రోల్స్ చేసింది, ఇంపార్టెంట్ రోల్స్ చేసింది. చాలా సినిమాలు చిన్న చిన్న రోల్స్ కూడా వేసింది. అయినా కానీ పెద్దగా పేరు రాలేదు. ఇక కోవిడ్ టైంలో ఓటీటీ వచ్చింది కాబట్టి దొరికిందే ఛాన్స్ అనుకొని ఈమె కలర్ ఫోటో సినిమాలో నటించింది అనమాట. ఇక ఆ సినిమా అందరు చూసిరే, అవార్డు కూడా వచ్చింది, నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇక సినిమా బ్లాక్ బస్టర్ అయినా కానీ ఈమెకు మాత్రం పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక దాని తర్వాత ఈమె 6 ఏళ్ల క్రితం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఒక సినిమాకి. గదే మన గామి, మొన్ననే రిలీజ్ అయింది కదా గదే. ఈమెకి మస్తు పేరు వస్తుంది. ఇక ఓన్లీ మూవీ లవర్స్ కే కాకుండా సినిమా క్రిటిక్స్ కూడా ఈమెను మస్తు పొగుడుతున్నారు అనమాట. ఇక జాహ్నవి రోల్ లా అదరగొట్టేసింది. ఇక ఆ క్యారెక్టర్ లో ఈమె లీనం అయిపోయింది, చేసింది అని చెప్పేసి అందరూ అంటారు. ఇక ఆ సినిమాకి ఈమె మస్తు కష్టపడ్డదని, చాలా పెద్ద రిస్కే తీసుకుందని విశ్వక్సేన్ కూడా చెప్తుండు. ఇక అది ఒకటే కాకుండా వాష్రూమ్ లేకపోయినా సరే నీళ్లు తాగకుండా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసిందని మస్తు పొగుడుతున్నారు అనమాట. చాలా కష్టమే పడ్డది అనుకోండి. ఇక అంత కష్టపడ్డ తర్వాత ఇక ఫలితం రాకపోతే ఎట్లా చెప్పురు? ఇక దేవుడు కూడా జరంత కనికరం చూపించాడు. ఇక వచ్చింది టైం అన్న లెక్క ఈమెకి మాత్రం టైం స్టార్ట్ అయింది అని మాత్రం నాకు అనిపిస్తుంది. ఇక ఇప్పుడేమో దీని తర్వాత గామి సక్సెస్ మంచిగా అందుకున్న తర్వాత బాలయ్య 109 లా బాబీ డైరెక్షన్ లా ఇంకొక కొత్త రోల్, ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది అనమాట. ఇక బాబీ కూడా ఈమె రోల్ ఎట్లా డిజైన్ చేసిండనంటే, బాలయ్య బాబు పక్కనే ఉండేటట్టు సూపర్ గా డిజైన్ చేసిండంట. ఇక 9 ఏళ్ల తర్వాత ఈమెకు సక్సెస్ వచ్చింది. ఇక ముందు ముందు ఎట్లాంటి సినిమా రోల్స్ వస్తాయో, ఎట్లాంటి మంచి మంచి ఛాన్సులు వస్తాయో చూడాలి. మరి ఇంకా గట్లనే ఈమె గురించి మీకేమనిపిస్తుంది? ఇక ఈమె యాక్టింగ్ మంచిగా చేసింది అనుకుంటురా? ఇక ఈమెకి ఇప్పుడు బ్రేక్ వచ్చిందని కరెక్టే అని అనిపిస్తుందా? ఏమనిపిస్తుందా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయరు. గట్లనే అడుగు గంటుంటారు, అది కూడా నొక్కోరు. మళ్ళీ వస్తా.